గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ మరియు సరళ బత్తైన ఫౌండేషన్ సంయుక్తంగా ఓ మహత్ కార్యానికి శ్రీకారం చుట్టాయి. ఈ నెల 14-15 తేదీలలో నల్గొండ పట్టణంలో ఉచిత మెగా మెడికల్ మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ఏర్పాటు చేశాయి. ఈ కార్యక్రమం విజయవంతం అయితే నేరుగా గ్రామాలకే వెళ్లి మెడికల్ క్యాంపులు నిర్వహించే ఆలోచన చేస్తున్నాయి. నల్గొండ పట్టణంలో 2 రోజుల పాటు జరగనున్న మెగా మెడికల్ మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపుపై ఫోకస్. ప్రస్తుత కాలంలో క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మారిన జీవనశైలి కారణంగానే క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందడం ఖరీదైన వ్యవహారంగా మారడంతో చాలామంది ఆసుపత్రులకు వెళ్లడమే గగనంగా మారింది. అయితే క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగానే గుర్తిస్తే నివారించడం సులువేనని వైద్యులు చెబుతున్నారు. క్యాన్సర్ చికిత్సకు ప్రస్తుతం ఎన్నో అధునాతన వైద్య సౌకర్యాలు, మందులు అందుబాటులోకి వచ్చాయని, సకాలంలో క్యాన్సర్ వ్యాధిని గుర్తిస్తే నయం చేయడం పెద్ద కష్టమేమీ కాదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పేద ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కలిగించడంతో పాటు క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ కోసం గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ మరియు సరళ బత్తెన ఫౌండేషన్ సంయుక్తంగా శ్రీకారం చుట్టాయి. క్యాన్సర్ వ్యాధిని ముందుగానే గుర్తించి ప్రజల్ని ఆ మహమ్మారి బారి నుండి రక్షించడానికి ఈ మహత్ కార్యానికి శ్రీకారం చుట్టాయి. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ మరియు సరళ బత్తెన ఫౌండేషన్ సంయుక్తంగా నల్గొండ పట్టణంలోని రివర్ నిమ్స్ ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత మెగా మెడికల్ మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును నిర్వహిస్తున్నాయి. ఈ నెల 14-15 తేదీలలో నల్గొండ పట్టణంలోని కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రక్కనే ఉన్న రైతు బజార్లో ఈ మెడికల్ క్యాంపును నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ మెడికల్ క్యాంపులో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనం ద్వారా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా ర్యాండమ్ బ్లడ్ షుగర్, బీపీ, బిఎంఐ, మమోగ్రఫీ, పాస్మియర్, ఓరల్ టెస్ట్, క్లినికల్ ఎగ్జామినేషన్, ఎక్స్రే, హెచ్పివి వంటి ఖరీదైన వైద్య పరీక్షలను సైతం ఉచితంగా నిర్వహించనున్నారు. వైద్య పరీక్షలకు హైదరాబాద్ వంటి మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే క్యాంపు ఏర్పాటు చేసి ఇక్కడి ప్రజలకు ఖరీదైన వైద్య పరీక్షలను ఉచితంగా అందజేయనున్నారు. వైద్య పరీక్షలు చేయించుకోవాలనుకునేవారు 9494415050, 8985706900 నెంబర్లకు ఫోన్ చేసి తమ వివరాలను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. మన నల్గొండలో సరళ బత్తెన ఫౌండేషన్ ఫ్రమ్ USA ఒక క్యాన్సర్ అవగాహన ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ క్యాన్సర్ ప్రోగ్రాంలో జనరల్గా టార్గెట్ పీపుల్ వచ్చి మోర్ దెన్ 45 ఏళ్ళు వాళ్ళకి అన్ని రకముల టెస్టులు, మెయిన్గా రొమ్ముకు సంబంధించి అండ్ యూట్రస్కి సంబంధించిన క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడుతున్నాయి. ఈ పరీక్షల్లో మెయిన్గా ఏంటంటే మ్యామోగ్రఫీ, అవసరం ఉన్న వాళ్ళకి మ్యామోగ్రఫీ ఒకటి, ప్యాప్ స్మియర్ అంటాము, అంటే సర్వైకల్ క్యాన్సర్ని చాలా తొందరగా డయాగ్నోస్ చేయడానికి ఇది ఒక ఇది. సో ఈ పరికరాలు ఉంటాయి. బస్లో ఇవన్నీ చేయడం జరుగుతుంది. అండ్ మగవాళ్ళకి మెయిన్గా స్మోకర్స్, 50 years కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు, వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకి కూడా ఒక చెస్ట్ ఎక్స్రే అనే పరీక్ష కూడా చేయడం జరుగుతుంది. అండ్ దీంతోపాటు దానికి ఆంకాలజీకి సంబంధించిన ఫ్యాకల్టీ అంతా కూడా ఉంటారు, కన్సల్టెంట్స్, నర్సింగ్ స్టాఫ్ అందరూ ఉంటారు. సో ఈ కార్యక్రమం మన రైతు బజార్లో ఈ 14th and 15th ఆగస్ట్ 8 గంటల నుంచి జరుగుతుంది. ఓన్లీ ఏంటి అంటే అందరూ ఒకసారి వస్తే చేయడం కష్టం కాబట్టి ప్రీ రిజిస్ట్రేషన్ అనే కాన్సెప్ట్ని పెట్టాము. సో ఎవరన్నా ఈ క్యాంపులో పాల్గొవాలంటే ఈ రిజిస్ట్రేషన్ చేయించుకొని మీరు రండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా తీసుకొని రండి. అండ్ దాన్ని బట్టి మనము అన్ని పరీక్షలు కూడా చేద్దాము. ఇది ఒక ఫౌండేషన్ ద్వారా ఫ్రీగా చేసే అవేర్నెస్ క్యాంప్ అండి. ఇది ఎవ్రీ ఇయర్ చేయాలని ఈ ఫౌండేషన్ అనుకుంటున్నారు. ఈ ఫౌండేషన్తో పాటు గ్రేస్ ఫౌండేషన్ అండి, రివర్ నిమ్స్ హాస్పిటల్, సియాన్ ఆంకాలజీ అండ్ పై హెల్త్ అనే అన్ని గ్రూప్స్ కలిసి ఇది ఎంతో అందరము కష్టపడి అంత అవేర్నెస్ తీసుకొచ్చి ఈ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది. సో అందరూ నల్గొండలో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. ఇది సక్సెస్ అవుతే ఫ్యూచర్లో కూడా ఈ కాన్సెప్ట్లో ఏదైతే బస్ లాగా ఎవ్రీ విలేజ్కి వెళ్ళి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ జరపడం అనేది జరుగుతుంది. సో ఈసారి నల్గొండలో చేస్తున్నాము. ఫ్యూచర్లో
ఇది సక్సెస్ అవుతే ఎవ్రీ గ్రామానికి బస్ అనేది వెళ్ళి కొంతమందిని డైలీ ఒక 100 మెంబర్స్ 120 మెంబర్స్ వరకు స్క్రీనింగ్ అనేది చేస్తున్నాము. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే మనకి ఈ క్యాన్సర్స్ అనేది చాలా ఎక్కువగా అయిపోయింది. క్యాన్సర్స్ అనేది ఏ ఏజ్లో వస్తాయో తెలియదు, కానీ మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్ లైక్ సర్వైకల్ అండ్ మన రొమ్ముకు సంబంధించిన క్యాన్సర్లు మాత్రం ఎక్కువ ఫీమేల్స్కి ఆఫ్టర్ 45 ఇయర్స్ అనేది చాలా ఈ కాలంలో చాలా వస్తూ ఉన్నాయి. సో ఇవి ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుంటే ఏంటంటే దీనివల్ల మనం ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మనం ఏదైనా ఆపరేషన్ కానీ ఏదైనా మెడిసిన్ వాడి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎలాగా మీ లైఫ్కి అది కాకుండా ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ డ్రగ్స్ వచ్చాయి కాబట్టి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఈ సదుపాయాన్ని అందరూ కూడా వినియోగించుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ.